హ్యాపీ ఆఫ్టర్నూన్. నా పేరు కిరణ్ కుమార్. మనము ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ కోర్సులో నిన్న మొదటి రోజు ఎన్ఎల్పి కమ్యూనికేషన్ మోడల్లో పవర్ ఆఫ్ ఫిల్టర్స్ గురించి, అంటే 3 రకాల ఫిల్టర్స్ ద్వారా మనము కమ్యూనికేట్ చేస్తాము అనేది ఏంటి అంటే డిడిజి, అంటే డిలీషన్, డిస్టార్షన్ అండ్ జనరలైజేషన్ అనే వాటి గురించి మాట్లాడుకున్నాం. అంటే డిలీషన్, డిస్టార్షన్ అండ్ జనరలైజేషన్ అంటే మనం ఏదైనా సపోజ్ మనం ఒక తెల్ల పేపరు మనకు అంటే డాటా మనం ఏదైతే ఒక 3 lakhs బైట్స్ మనం అంటే మనం చూస్తే దాంట్లో మనం గుర్తుంచుకునేది మాత్రం ఎంత అంటే జస్ట్ 10 bits డాటా మాత్రమే. రిమైనింగ్ అంతా డిలీట్ అయిపోతుంది, డిలీషన్లోకి వెళ్ళిపోతుంది. అది మనం గుర్తుంచుకోలేము. అంటే 3 lakh బిట్స్ మనం చూస్తే ఓన్లీ 10 bits మాత్రమే మనము గుర్తుంటుంది. అంత కూడా డిలీషన్ జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ మనకు గుర్తుండదు. అంటే కమ్యూనికేషన్ మోడల్లో డిలీషన్, డిస్టార్షన్ అండ్ జనరలైజేషన్ మోడల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. మనం 90 అంటే మనం చూసిన దాంట్లో మనం ఏదైనా మూవీ చూస్తే ఎంత గుర్తుంటుందండి? ఈ మూవీ 2.5 hours 3 hours మూవీలో మనల్ని చెప్పమంటే జస్ట్ ఒక 5 minutes 10 minutes మాత్రమే ఆ మూవీ గురించి మాట్లాడగలం. రిమైనింగ్ 2.5 hours మర్చిపోతాం. దట్ ఈస్ డిలీషన్. అంటే చూసింది, అంటే మనం ఏదైతే చూస్తామో వింటామో అది 100% మనకు గుర్తుండకపోవచ్చు. అది డిలీషన్. అంటే మనం దాన్ని మర్చిపోవడానికి అవకాశం. జనరల్గా మనం ఎక్కువగా గుర్తుపెట్టేది అంటే పాజిటివ్, మనలో జీవితంలో జరిగిన పాజిటివ్ విషయాలు, మనల్ని ఇంప్రెస్ చేసిన విషయాలు, పాజిటివ్ విషయాలు మనకి ఎక్కువ గుర్తుండవండి. కానీ నెగిటివ్ ఇష్యూస్ మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది మాత్రం ఎక్కువగా గుర్తుంటుంది. అంటే దాని మీదనే, అంటే ఎక్కువగా మనం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అదే మనకు గుర్తుంటుంది. ఇప్పుడు డిలీషన్, డిస్టార్షన్ అండ్ జనరలైజేషన్ చూస్తున్నాం. మనీ విషయంలో చూస్తే అందరికీ జనరలైజ్డ్ ఐటమ్ ఏంటిది? బాగా డబ్బు సంపాదించేవాడు ఎక్కువగా కరప్టెడ్, అంటే అవినీతి పరంగానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అనేది జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఎవరు ఎక్కువగా కష్టపడితే, ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకే డబ్బులు వస్తాయని నేను అర్థం చేసుకున్నాను. అంటే మన స్మార్ట్ పద్ధతిలో ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, నీతి నిజాయితీ, అది మనకు తెలుసుకుంటే చాలు, మనకు డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. డబ్బులు మనకు రావాలన్న కోరిక ఉండాలి. అంతే తప్ప అవినీతి పరులకి ఎక్కువ డబ్బులు ఉంటాయి అనేది జనరలైజ్డ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని అలా కాకుండా మనం బాగా కష్టపడి అంటే మనం చేయాల్సిన పని చేసే విధంగా, అంటే డబ్బులు ఏ విధంగా అయితే డబ్బులు వస్తాయో ఆ విధంగా పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అంతే తప్ప అంటే సిస్టమైజ్డ్గా మనం కష్టపడకుండా ఉంటే, ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం మనం పని చేయకుంటే డబ్బులు రావు. కానీ జనరలైజ్డ్గా ఏమంటారు, ఎవరైతే అవినీతి పరులకు డబ్బులు ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, డబ్బులు ఎక్కువ ఉన్నాడు అంటే వాడు అవినీతితో సంపాదించిండు అనే కాన్సెప్ట్ మాత్రం జనరలైజ్డ్గా ఉంటుంది. అది కరెక్ట్ కాదు అని నేను తెలుసుకున్నాను. హెల్త్ విషయంలో ఎవరైతే ఎక్కువగా, అంటే ఎవరికైనా హెల్త్ పాడైపోయింది అంటే వీడు ఏం చేయలేదు, ఎక్కువ అంటే వాడు ఏ హెల్త్ పరంగా ఎలాంటి కాషన్స్ తీసుకోలేదు, హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకుంటారు. అందరికి హెల్త్ బాగా అంటే డిఫరెంట్, ఒక్కొక్కసారి వేరే వేరే ప్రాబ్లమ్స్ మూలంగా కూడా హెల్త్ పాడైపోతుంది. బట్ నేను అనుకునేది ఏంటిదంటే, హెల్త్ ఎప్పుడైనా కానీ మనం మేనేజ్ చేసుకుంటే, రెగ్యులర్గా నేను వాకింగ్ చేస్తాను కాబట్టి నా హెల్త్ బాగానే ఉంటుంది అన్న కంక్లూజన్ నేను వచ్చేస్తాను. నేను వాకింగ్ చేస్తాను, హెల్త్ బాగుంటుంది. నేను హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేస్తాను, హెల్త్ బాగుంటుంది. ఫుడ్ బాగా మెయింటైన్ చేస్తాను కాబట్టి నా హెల్త్ బాగుంటుంది. జనరలైజ్డ్ కానీ ఇవి మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీలో ఏంటిది అంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటూ ఉండవచ్చు. కానీ అంటే వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్పినా దాన్ని మనం పాజిటివ్గా ఏ విధంగా అన్వయించుకోవాలనేది, అంటే మనం ఈ 3 పద్ధతులు డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ టర్మ్స్ వాడేసుకొని ఏదో అన్నారనుకోండి, జనరల్గా ఏదన్నా మాట అన్నా దాన్ని మనం వాళ్ళు జనరల్గా అన్నారు, మనల్ని అనలేదు అన్నట్టు మనం ఫీల్ అయితే చాలు, మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంటే ఆ కమ్యూనికేషన్ని మనం నెగిటివ్గా అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్గా ఉంటే ఏంటిదంటే చాలా ఆయన సరిగ్గా జనరల్గా ఏమంటారు, వాళ్ళు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కొందరికి వాళ్ళు సరిగ్గా పని చేయరు అంటారు. బట్ అందరూ కాకుండా కొందరు చేయని వాళ్ళను మనం కరెక్ట్గా చెప్పేసి చేయించేసుకోవచ్చు. మనల్ని పిలిచేసి నువ్వు ఇది చెయ్యి అని చెప్తే కంపల్సరీ చేస్తారు. అంతే తప్ప నెగిటివ్గా వాళ్ళకి రాదు అనే కాన్సెప్ట్లో మనం ఉండకూడదు. అవసరమైతే రాదు అనేది ఉండదు, వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తూనే ఉంటారు. సోషల్ అందరు
అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే వాళ్ళు చాలా దుర్మార్గులు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. దుర్మార్గులు కాదు, జనరల్‌గా నెగెటివ్ కాన్సెప్ట్ అలా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళలో కూడా అది ఒకరో ఇద్దరు దుర్మార్గులు, మిగతా వాళ్ళంతా మంచి వాళ్ళే. అంటే వాళ్ళని కూడా మనం వాళ్ళతో కూడా బాగుండొచ్చు అనే కాన్సెప్ట్ మనం బిల్డప్ చేసుకోవాలి. అలా బిల్డప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం అంటే ఈ డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అనేది మనము బెస్ట్ కమ్యూనికేట్ అంటే మనము ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ తీసుకోవడానికి, అలాగే దాన్ని ఒక నెగిటివ్ కమ్యూనికేషన్ మనకు వచ్చినా దాన్ని పాజిటివ్‌గా ఏ విధంగా అన్వయం చేసుకొని మన నిత్య జీవితంలో ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మనము ఈ 3 కమ్యూనికేషన్ అంటే ఈ 3 ఫిల్టర్స్ ద్వారా మనం చేంజెస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు యూజ్ దట్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ వాడుకోవాలి. వచ్చిందంటే డిలీషనా, డిస్టార్షన్, ఆ ఫిల్టర్‌ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మన బిహేవియర్ బాగుంటుంది. అంటే మన మైండ్ సెట్ పాజిటివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.